ఒకళ్ళని ఇన్ఛార్జ్గా పెడతానన్నప్పుడు ప్రియా ఇంకా శ్రీజ దానికి అపోజ్ చేశారు కదా. సంజన వాళ్ళని కొంచెం ఆట పట్టిద్దాం అనుకుని కొన్ని ఆరెంజెస్ తీసేసి దాసేసింది పొద్దున ఎవరు లేకక ముందు. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ మనీష్ అది తను కనిపెట్టాడు అనమాట, లైక్ ఆరెంజెస్ మిస్సింగ్ అన్న విషయాన్ని. దాన్ని ప్రియాకి చెప్పాడు. ప్రియా కెప్టెన్ ఇలా అయింది అంటే తను ఏదో వీడియో చేస్తుంది, లైక్ కెమెరా ముందు వెళ్ళి ఏదో మాట్లాడుతుంది సంజన. నేను వస్తాననింది. ఈలోపు ప్రియా టక్కన ఇంతమంది ఉన్నారు కళ్ళు కనబడట్లేదా అని అంది. ఆ వీడియో కూడా నేను పక్కన అటాచ్ చేస్తా చూడండి. దెన్ తనుజ అంది, ఇంతమంది ఉన్నారంటే ఇప్పుడు నువ్వు ఇన్ఛార్జ్వి, నువ్వు చూడలా, నీ కళ్ళు లేవా? మరి నువ్వు చూడొచ్చుగా, నువ్వు చూడలేదు. నువ్వు చూడనప్పుడు ఇంకొకళ్ళు కళ్ళు లేవని నువ్వు ఎలా అంటావు? అంటే 24 గంటలు నువ్వెలా అక్కడ కూర్చోలేవో అందరు 24 గంటలు అక్కడ కూర్చొని చూడరు కదా. నిజాలు తెలుసుకోకుండా అది ఎవరు లెగక ముందు తీసేసింది ఎలా చూస్తారు? సంజన తీసి దాసింది, అప్పటికి ఎవ్వరూ లెగలేదు, లైట్స్ కూడా ఆన్ అవ్వలేదు. అసలు పాయింట్ ఏంటో తెలుసుకోకుండా నోరుంది కదా అని పడేసుకుని మళ్ళీ వాళ్ళు పాయింట్అవుట్ చేసి నువ్వు కళ్ళు లేవని ఎలా అడుగుతావు అంటే నేను మీరు ఎవరు చూడకుండా ఎలా తీశారు అని అడిగానని చెప్పి మాట మార్చేసింది. ఆ వీడియో కూడా అటాచ్ చేస్తున్నాను. సో ఆడియన్స్ డిసైడ్ చేయండి ఇక్కడ ఈ విషయంలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది. నేను వీడియోస్ కూడా అందుకే అటాచ్ చేస్తున్నాను. అండ్ ఫ్లోరాకి తనుజాకి ఇంకా రీతుకి ఒక డిస్కషన్ అయింది. లైక్ అంటే ఇన్ జనరల్గా చెప్తుంది ఫ్లోరా వచ్చేసి వాష్రూమ్లో ఎవరైనా ఏదైనా పెడితే కనుక నేను డస్ట్బిన్లో వేసేస్తా, ఆ డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తా అని. దానికి రీతు రియాక్ట్ అయింది, ఎందుకు డస్ట్బిన్ దగ్గర పెట్టడం, ఆ పెట్టేది ఏదో వేరే ఒక ప్లేస్లో పెట్టచ్చు కదా అని. అండ్ దెన్ తనుజ కూడా అంది, అంటే మేము కిచెన్లో వర్క్ చేస్తున్నాము, కిచెన్లో కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వస్తువులు తీసేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళ కప్స్ కానీ యూజ్ చేసిన ప్లేట్స్ కానీ. మేము డస్ట్బిన్లో పడేయట్లేదు కదా, ప్రతిదీ అంత భూతద్దంలో పెట్టి చూసి ఒక సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ డే 1 ఫ్లోరా చేస్తుంది అదే. షాంపూ గురించి డిస్కషన్ పెట్టింది, అది అయిపోయింది. తర్వాత ఇంకోటి అంటది చేయడం కన్నా కంప్లైంట్స్ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ పైగా అందరు నన్ను సర్వెంట్లా చూస్తున్నారా అంటది. ఆమెతో పాటే అందరు పనిచేస్తున్నది, ఆమెకు కనిపించదో అర్థం కాదో ఏంటో మరి మనకు తెలీదు. నామినేషన్ స్టార్ట్ అయిన వెంటనే బిగ్ బాస్ తనుజాని ఫస్ట్ పిలిచారు. లైక్ ఎవ్రీబడి ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. అండ్ సంజన ఈ వీక్ కెప్టెన్ కాబట్టి సంజనాని ఎవరు నామినేట్ చేయలేరు, ఈ వీక్ తను సేఫ్. తనుజ వచ్చి నామినేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నామినేషన్ వచ్చేసి హరీష్కి చేసింది. ఏదైతే లాస్ట్ టైం నామినేషన్స్లో హరీష్ బాడీ లాంగ్వేజ్ అని, అమ్మాయి బిహేవియర్ గురించి, ఇంకా రకరకాలుగా మాట్లాడిన దాని గురించి, ఫుడ్ విషయంలో ఊరికే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా ఓకే, కానీ తనని క్యారెక్టర్ గురించి తన గురించి ఎక్కువ డిఫేమ్ చేసి మాట్లాడిన పద్ధతి తనకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది.